ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణం ఏంటంటే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ అల్లర్లు క్రియేట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్ చేసిన కొద్దిమంది గూఢచారుల్ని ఈరోజు మీకు పరిచయం చేద్దామని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే కొన్ని ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయండి. ఆధారాలు ఈవేళ మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులందరి తరఫున కూడా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది గూఢచారుల్ని నియమించారండి. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు జగన్ కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ముసుగులు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మేము దళితులు అంటారు, కొన్నిసార్లు మేము పలానా పార్టీకి చెందిన వాళ్ళం, మాకు వైసీపీతో సంబంధం లేదు, మేము వేరే పార్టీ వాళ్ళం అంటారు. మరి కొన్నిసార్లు ఇలా అంటానని ఏమనుకోకండి, మేము జర్నలిస్టులు అంటారు. ఇంకొంతమంది మేము కాపు నాయకులు అంటారు. కానీ వీళ్ళందరి ఈ కండువాలన్నిటి వెనక వైసీపీ కండువ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, మీకు ఉదాహరణకి జర్నలిస్టులు అనగానే మీరు నన్ను అపార్థం చేసుకోవద్దండి. ఎందుకంటే తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వర అని ఒక ఆయన జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు. ఆయన జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు, కానీ కంప్లీట్గా ఆయన వైసీపీ కోసం పనిచేస్తూ మొన్న పవన్ కళ్యాణ్ గారి కోసం, అమిత్ షా గారి కోసం జరిగినట్టు ఆయన చెప్పి మేము ఎప్పుడైతే ప్రశ్నించామో ముందు ఆయన జర్నలిస్టులను అవమానించారన్నారు. ఆ తర్వాత తెలంగాణ వాదం కూడా ఎత్తుకొచ్చి, ప్రాంతీయవాదం కూడా తీసుకొచ్చి మా తెలంగాణ వాళ్ళని మీరు ఇలాగ అంటారా అని ప్రాంతీయ కండువ కూడా తీశారు. అలాగే ఇప్పుడు ఎవరో కేవీఆర్ అని ఒక ఆయన తెలంగాణలో ఉంటాడు. ఆయన విపరీతంగా మా కూటమి పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే మరొకరిని తిడుతూనే ఉంటాడు. ఆయన మీదగానే పోలీసులు యాక్షన్ తీసుకుంటే మేము తెలంగాణ వాళ్ళం, మా తెలంగాణ మనోభావాలు గాయపరిచారని తెలంగాణ వాదానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ అలాంటి గూఢచారులు ఇక్కడ కూడా ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఇద్దరు అలాంటి గూఢచారులను మనం చూస్తే, ఒకటి జాడ శ్రవణ్ కుమార్, రెండు ఇప్పుడు ప్రశ్న రావణ అని చెప్తున్నారు, ప్రశ్న జోసెఫ్ అంటున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. ఆయన పేరేంటో నాకు కూడా పూర్తిగా తెలియదు. వీళ్ళిద్దరూ ఏజెంట్లని ఎలా చెప్పగలుగుతారు రాయేష్, నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటని మీరు అడగొచ్చు. ఈ రోజున నా తెలియక అడుగుతానండి, ఆ ప్రశ్న రావణ ఆర్ జోసెఫ్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. పబ్లిక్గా కొన్ని కామెంట్లు చేసినప్పుడు పోలీసు వారు దానికి తగ్గ చట్ట ప్రకారం కేసు కట్టారు, వారిని తీసుకొచ్చారు, కోర్టులో సబ్మిట్ చేశారు. ఇదెంత చిన్న విషయం ఇది. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని అక్కడ దళితులు అని చెప్పి దళిత ముసుగేసుకున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు దళితులుగా మా మనోభావాలు గాయపరిచారని పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ధర్నా చేస్తానంటారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తారు. ఇంకో పక్కన ఈ వైసీపీ మొత్తం అన్ని మీడియాల్లో కూడా ఇదేదో అక్రమ అరెస్టు, ఏదో అన్యాయంగా ఎవరినో హింస పెట్టారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. ఏంటండి, నేను ఆయన గురించి అడుగుతున్నాను. ఆ ప్రశ్న రావణ్ గారు, ఆయన పేరు ఎందుకు దాచుకోవాల్సి వచ్చిందండి ఇప్పటి వరకు? ఇప్పుడు నా పేరు రాజేష్ సరిపెల్ల, నన్ను అందరూ రాజేష్ మహాసేన్ అంటారు. కానీ నా రాజేష్ అన్న పేరు నేను మార్చుకోలేదే. ఎందుకు వైసీపీ కోసం ఇలాంటి ముసుగులు వేసుకుని వస్తున్నారు? మీ ఐడెంటిటీలు ఎందుకు దాచుకుంటున్నారు? మొన్న మీరు దళిత క్రైస్తవ సభను పెట్టారు ఏలూరులో, మంచిదే. దళిత క్రైస్తవ సభను పెట్టి మీరు మాట్లాడాల్సింది ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం మీరు మాట్లాడి ఉండాలి. అసలు ఆ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏంటండి సంబంధం? ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి దళిత క్రైస్తవ సమస్యకి పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం? ఆ వేదికను పట్టుకుని వీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏంటి? మీరు తిట్టారు, తిట్టిన తర్వాత పోలీసు వారు చర్యలు తీసుకుంటారు కదా. చర్యలు తీసుకుంటే ఇదేదో ఇప్పుడు దళిత సమస్య అన్నట్టు ఎందుకు దళితుల్ని మీరు ఈ సమాజానికి, ప్రభుత్వానికి మీరు శత్రువులు చేయాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఎందుకు వెళ్తున్నారు మీరు? మేము ఈ రోజున తెలుగుదేశం పార్టీ దళిత నాయకులుగా మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని. ఎందుకు దళితుల్ని హిందూ సమాజానికి, ఇతర కులాలకి, అలాగే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి శత్రువులు చేయాలని ఎందుకు ప్రయత్నిస్తారా? ఏమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారరా? ఇంకా మీ రాజకీయాలు మారవా? ఇలాంటి పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి మీరు కూటమి మీద ఇబ్బంది పెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించేద్దామని మీ ప్రయత్నం జనాలకు తెలియదు అనుకుంటున్నారా? ఈవేళ మీడియా మిత్రులకు నేను కొన్ని ఆధారాలు చూపిస్తాను. ఎవరైతే జడ శ్రవణ్ కుమార్ అన్నాడో మీరు చెప్తే నమ్మరు. ఇదంతా ప్లాన్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ అవడానికే చేశారు ఇది అంటానికే నా దగ్గర ఆధారం ఉంది. ఇప్పుడు చాలామంది అనుకున్నారా ఏదో మాట అంటే అరెస్ట్ చేశారు అంటలే అని చాలామంది ఒక పుకారు పెట్టారు. కానీ వాళ్ళు ఇంటెన్షనల్గా ప్లాన్ ప్రకారం అరెస్ట్ అయ్యారు, అరెస్ట్ అయ్యేలాగా వాళ్ళు ప్రవర్తించారు. ఆ అరెస్ట్ అయిన కారణంగా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, దళితులను రెచ్చగొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారంటానికి వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడుకున్న ఒక సమావేశంలో ఉన్న వాయిస్ నా దగ్గరకు వచ్చింది. ఆ వాయిస్ నేను వినిపిస్తాను.
అప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం ఏమైనా అన్యాయంగా అరెస్ట్ చేసిందా, లేకపోతే వీళ్ళే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, దళితులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఇక ప్రజలు అర్థం చేసుకోవాలండి. నేను ఒక ఆడియో వినిపిస్తానండి. జస్ట్ ఇది ముందు దీన్ని సారాంశం చెప్తానండి. చెప్పిన తర్వాత మీకు వాయిస్ అర్థమవుతుంది. వీళ్ళు ఇంటర్నల్గా ఒక హాల్లో కూర్చున్నారు. ఒక హాల్లో కూర్చున్నాక ఈ జాడ శ్రవణ్ కుమార్ అనే అతను పక్కన ఒక కార్యకర్త ఉన్నాడు, కాకినాడ చెందినాడు. అలాంటి వాళ్ళు మనం హైలైట్ చేయడం అనవసరం. అతను ఏమన్నాడంటే, ఏమంటే మిమ్మల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే నేను ట్రైన్ తగలబెడతాను, లారీ తగలబెడతాను, బస్సులు తగలబెడతాను, తగలబెట్టి నేను జైలుకి పోతాను, అప్పుడు మాత్రమే మనం డెవలప్ అవ్వగలం, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది జరుగుతుంది అని అతను మాట్లాడుతున్న మాట తర్వాత జాడ శ్రవణ్ కుమార్ ఏమన్నాడంటే, ఈ ఆడియో మీ అందరికి పంపిస్తాను. అతను ఏమన్నాడంటే, అలాంటి తెలుగు తక్కువ పని అయితే గవర్నమెంట్ చేయదు అని జాడ శ్రవణ్ అంటే, వెంటనే ఇతను అనుచరుడు ఏమన్నాడంటే, అలా జరగాలని మేము కోరుకుంటున్నాం, అంటే మీరు అరెస్ట్ అవ్వాలి, మేము ఇవన్నీ తగలబెట్టాలి, మేము నాశనం చేయాలని మేము కోరుకుంటున్నామని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాట. ఇంకా దీనికన్నా ఇంటర్నల్ అంశాలు నా దగ్గర చాలా ఉన్నాయి. ఒకవేళ ఇది నా వాయిస్ కాదు అని కనుక వాళ్ళిద్దరూ అంటే దీనికి సంబంధించిన పూర్తి వీడియో, పూర్తి ఆడియోని బయట పెడతాను. మీరు ఎదగాలనుకుంటే మేము వెళ్ళిపోయాలా, నిజంగా మేము లక్ష అనుకోండి, ఆ స్టైల్ వేరే ఉంటుంది. నిజంగా ట్రైన్ తగలబెడతాను, ఎందుకంటే తీసుకెళ్ళి ఆపరేషన్ అలా చేయగలిగిన కమిట్మెంట్ క్యాండిడేట్ మనం కంపల్సరీగా ఎంచుకోవాలి. ఆ టైప్ లేకపోతే మనం ఎదగలేము. ఇప్పుడు మొదలుగడ పడుతున్నాము, ఆ టైపు లేకపోతే మనం ఎదగలేమండి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు బస్సులు తగలబెడతాం, ఆ టైపు లేకపోతే మనం ఎదగలేమని చెప్పి అతని అనుచరుడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాకినాడ చెందిన వ్యక్తే, అతను మాట్లాడాడు. మనంతా కాపు, మన కాపు అని చెప్పాడు. తగలబెడతామన్న ఆలోచన వీళ్ళకి ఎవరికి తెలియదు, వీళ్ళకి ఎవరికి తెలియదు. అక్కడ కాపు 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 అని రెండో మనం తెలంగాణ సాధించుకొని పట్టణంలో బయలుదేరారు, పట్టించారు ఎంత పోవాలి. అలా ఇప్పుడు రేపు పొద్దున్న మిమ్మల్ని అరెస్ట్ చేశారనుకోండి, మేము కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, ఎంఆర్ ఆఫీస్ చుట్టూ ధర్నాలు ఇవి చేసాం అనుకోండి, ఏం ఉపయోగం ఏముంటుందండి. ఏ అంబేద్కర్ లాంటాడు, నాన్న లాంటాడు తెగించే బస్సు ఏ ట్రైన్ తగలబెట్టా ఉంటుంది, మమ్మల్ని కూడా వాపరేస్తారు. అయినా అప్పుడు ఒక సంచలనం వస్తుంది. ఆ టైప్ ఆఫ్ మనం ప్రిపేర్ అవుతే వర్కౌట్ అవుతుంది. నేను అవ్వాలని కోరుకున్నాను సార్, అందరూ పంపిస్తాను. వీళ్ళు అలాంటి తెలుగు పని చేయరు అని అతను అంటే, జాడ శ్రవణ్ అంటే, మేము అలాగ అవ్వాలని కోరుకుంటున్నాం సార్ అని అంటే, ఇదంతా అంటే ప్లాన్ ప్రకారమే వీళ్ళు ఒక మీటింగ్ పెట్టి ప్రభుత్వం మీద ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే మేము ట్రైన్లు తగలబెట్టి, బస్సులు తగలబెట్టి ఒక అరాచకం సృష్టిస్తాం ఈ రాష్ట్రంలో అనేది ఇంటర్నల్గా వీళ్ళు చేసిన ప్లానింగ్. ఈ ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కావాలని అక్కడ రెచ్చగొట్టి మాట్లాడారు ఆ మీటింగ్లో. ఇదే జాడ శ్రవణ్ కుమార్ ఆ మీటింగ్లో అంటున్నాడు, నేను ఉప ముఖ్యమంత్రి అవుతాను, ఉప ముఖ్యమంత్రి అయ్యాక మీకు ఏదో ఉద్ధరిస్తానని చెప్తున్నాడు. అతను పెట్టిందేమో దళిత క్రైస్తవుల కోసం, ఇతను ఉప ముఖ్యమంత్రి అని మాట్లాడాడు. నాకు డౌట్ వచ్చింది, ఇతనికి ఒక పార్టీ ఉంది, అయితే ఇతను సీఎం అవుతాననాలి, లేకపోతే ఎమ్మెల్యే అవుతాననాలి, ఏది మధ్యలో ఉప ముఖ్యమంత్రి అన్నాడు ఇటబ్బా అనుకున్నాను. ఈ ఉప ముఖ్యమంత్రికి సంబంధించి ఇతనిది నాది ఇంకొక ఆడియో ఉందండి, అది కూడా వినిపిస్తాను. ఇతను ఏమన్నాడంటే, ఇదే ఇంటర్నల్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాడు, ఈ రోజున జగన్కి అవసరమైనప్పుడు వాళ్ళు ఎవరో రావట్లేదు, ఇప్పుడు ఒకళ్ళనే ఇస్తానంటున్నాడు, అది నువ్వేనేమో ఒక లేడీ అంటే అది నేనే అని చెప్పి ఇతను అంటున్నాడు. అంటే ఇతను ఇంటర్నల్గా జగన్ కోసం పనిచేస్తున్నాడు. జగన్ ఏదైతే ఉప ముఖ్యమంత్రి చేస్తాడనే ఆశతో ఈ రోజున దళితులను రెచ్చగొడుతున్నాడు, క్రైస్తవులను రెచ్చగొడుతున్నాడు. ఇంటర్నేషనల్గా ఒక అరాచకం ఈ రాష్ట్రంలో సృష్టించడానికి ప్రయత్నించే ఒక చీఫ్ ఫెలో ఈ జాడ శ్రవణ్ కుమార్. నేను ఆ ఆడియో కూడా వినిపిస్తాను, ఇది మీ అందరికీ పంపిస్తాను, ఇంకా క్లియర్గా మీరు వినండి, మీ మీడియాల ద్వారా కూడా దీన్ని పబ్లిష్ చేయండి సార్. పొద్దున మన హక్కులు మనం సాధించుకోవాలి అంటే మన నుంచి ఒక పొద్దున ప్రభుత్వం నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను అనుకో, ఎవరు చేసుకుంటే నేను మనవరం కాక వీళ్ళ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం కూడా ఏంటి అంటే, పుష్పశ్రీవాడి ఉప ముఖ్యమంత్రి ఉందా, నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, రాజ్యాంగ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, అంజద్ భాష ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా, ఎవరన్నా వీళ్ళంతా ఉప ముఖ్యమంత్రి ఇదే మాట అడిగారండి. 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చే ఎస్సీ ఎస్టీకి ఒక్కడు లేరు, మాట్లాడేవాడు లేరు. మళ్ళీ రేపు ఉత్తరాంధ్ర పదవుల కోసం వస్తారు సార్, ఒకే ఒక్క పోస్ట్ ఉప ముఖ్యమంత్రి ఆ ఉప ముఖ్యమంత్రి పోస్టు మీదే నాదే. ఇది ఆడే పంపిస్తాను. 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు, 5 ఉప ముఖ్యమంత్రులు ఎవరో మాట్లాడతలేదని జగన్ బాధపడ్డాడు. ఈసారి ఒకటే ఇస్తానన్నాడు, ఆ ఒకటి అనగానే ఎవరో లేడీ మీదే అనగానే నాది అన్నాడు. అంటే
జగన్మోహన్ రెడ్డి గారితో మీరు ఇలాంటివి పెట్టుకోండి. మీరు రాజకీయం చేయాలనుకున్నారు చేయండి. మీరు ఇగో మేమిద్దరం మా రెండు పార్టీల్లో పొత్తులోకి వెళ్తున్నామని మీరు ప్రకటించండి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి. అది వదిలి ఈ దొంగ నాటకాలు ఏంటయ్యా, ఈ కుల రాజకీయాలు ఏంటి, ఈ మత రాజకీయాలు ఏంటి, ఎందుకు మీరు ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? మొన్న ఎక్కడో ఒక సాయి కృష్ణ అని ఒక విషయం జరిగితే దాన్ని కాపులు రెచ్చగొట్టాలంటే ప్రయత్నించారు. అంతకుముందు ఒక ఆయనకి యాక్సిడెంట్ అయి చనిపోతే దాన్ని క్రైస్తవులు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. ఇక్కడ పిఠాపురంలో స్కూల్లో చిన్నపిల్లల గొడవని కులాల గొడవలుగా చిత్రీకరించాలని ప్రయత్నిస్తారు. మల్లాంలో ఏదో జరిగితే దాన్ని కుల వెలి అని చెప్పి మీరు ప్రయత్నిస్తారు. ఏమండి, నేను ఇప్పుడు సవాల్ చేస్తున్నాను, ఇవన్నీ జరిగాయి కూటమి ప్రభుత్వంలో ఇన్ని అన్యాయాలు జరిగాయంటే రండి మనం డిబేట్ చేద్దాం. బాధితులు తీసుకురండి, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఇచ్చిన కంప్లైంట్ మాకు బయటకు చూపించండి. ఎవరికన్నా అన్యాయం జరిగితే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు కదా, ఆ కంప్లైంట్ కాపీ ఉండాలి కదా. అక్కడ బాధితులే ఉండరు, బాధితులు వైసీపీ వాళ్ళే, పోరాడేవాళ్ళు వైసీపీ వాళ్ళే, ఆ కుల నాయకులు వైసీపీ వాళ్ళే, ఆ మత నాయకులు వైసీపీ వాళ్ళే. ఏంట్రా బాబు అంటే ఎవడన్నా ఒక క్యారెక్టర్ వేస్తాడు, 2 క్యారెక్టర్లు వేస్తారు. ఏటే బాబు దశావతారం ఒక్కొక్కడు దశావతారం వేస్తున్నారేంటారు నాయన. మీరు రాజకీయం చేయాలంటే పార్టీలుగా మాట్లాడండి. జాడ శ్రవణ్ కుమార్కో లేకపోతే ఈ ప్రశ్నారావుని వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు, డౌట్ లేదు అందులో. వీళ్ళందరినీ ఆడించే కీ మాస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అటు కాపులు రెచ్చగొడతారు పక్కన, ఇంకో పక్కన క్రైస్తవులు రెచ్చగొడతారు, ఇంకొక పక్కన ఎస్సీలు రెచ్చగొడతారు. చెడ్డ పేరేమో మా కులాలకి మతాలకి. ఒకవేళ దీనివల్ల ఏదైనా లబ్ధి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి. భలే ఉందండి. మాకే తెలియదండి ఇప్పుడు దాకానే. మేము అడుగుతున్నాం ఈ రోజున. ఆ రావణ్ అనే ఆయన మొన్న అక్కడ కొన్ని కామెంట్లు చేశాడు. ఈ రాష్ట్రంలో ఎన్నో అన్యాయాలు జరిగిపోతున్నాయి అన్నాడు. రెండో మంచి చర్చిందాం రండి. నిజంగా అన్యాయాలు జరిగితే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్యాయాలు జరిగితే, ఏమైనా ఏ ఎమ్మెల్యే అన్నా ఎమ్మెల్సీ అన్నా డెడ్ బాడీ ఏదన్నా డోర్ డెలివరీ చేస్తే, లేకపోతే ఏ ఎమ్మెల్యే అన్నా సరే శిరోముండనం చేస్తే, ఏ ఎమ్మెల్యే అన్నా ఎవరన్నా చంపేస్తే రండి. న్యాయం జరగకపోతే రండి, మేము ఉన్నాం కదయా, మేము మాట్లాడుకుంటాం, మేము న్యాయం చేయిస్తాం. బాధితులు ఉండరు, కుటుంబ సభ్యులు మాట్లాడరు. కానీ వీళ్ళొచ్చి కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారండి. అది చాలా బాధాకరం. ఈ రోజున ఒక ఆయన ఒక యూట్యూబ్లో మాట్లాడే ఆయన తప్పు మాట్లాడాడు అని మీకు కేసు పెట్టారు. ఏమంటే నిజంగా ప్రభుత్వం చేసింది అంటున్నారు. ప్రభుత్వం చేస్తే పొద్దున్న అరచేస్తే సాయంత్రం బెయిల్ వచ్చేలా పెడతారా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటే? ఈ ప్రభుత్వం అలాంటి ప్రతీకార చర్యలు కానీ ప్రతీకార అరెస్టులు కానీ చేసే ఉద్దేశం లేదు. చట్టపరంగా నువ్వు తప్పు మాట్లాడితే దానికి తగ్గ శిక్షనే పెడతారు తప్ప. ఏమంటే ఇదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు నేను ఏమీ మాట్లాడకపోయినా, నేను ఎవరిని బూతులు తిట్టకపోయినా, ఏ జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఆడియో అనే మాట కానీ ఏకవచనం కానీ ఎటువంటి తప్పుడు మాట మాట్లాడకపోయినా నా మీద 30 కేసులు పెట్టారు. చక్కగా ఒకేసారి 9 కేసులు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్ళి నాకు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హ్యాబిచువల్ అఫెండర్ అంటే అతను నేరాల మీద నేరాలు చేస్తూ ఉంటాడని ఆయనతో చెప్పి మ్యాజిస్ట్రేట్ గారితో 22 రోజులు రిమాండ్ చేయించారు. అలాంటి రాజకీయం ఎక్కడైనా చేస్తున్నారు? అక్కడ మేము మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నా, లోకేష్ గారు వెళ్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నా, వైసీపీ కార్యకర్తలు అడ్డంగా నిలబడి రౌడీని చేసేవారు. ఇప్పుడు మేము ఎవరైనా చేస్తున్నాం అలాగా? అరే మీరు మీటింగ్లు పెట్టుకోండి, మీరు మాట్లాడుకోండి, కానీ చట్టానికి లోబడి మాట్లాడండి. చట్టానికి భయపడి మాట్లాడితే చట్టం చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మేమేం చేయం. ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారట పిఠాపురం స్టేషన్లో పెడితే అక్కడికి వైసీపీ కార్యకర్తలు వెళ్ళి, ఏమంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పమని చెప్తాను. వైసీపీ కార్యకర్తలు, వైసీపీకి కౌన్సిలర్ పోటీ చేసిన వాళ్ళు వెళ్ళి మేము దళితులు వచ్చి మేము ధర్నా చేసామని చెప్తున్నారు. దళితులకి ఏంటంటే సంబంధం? ఈ విషయంలో దళితులకి ఏంటి సంబంధం? ఏ దళితుల గురించి మాట్లాడి నేను ఇదే వ్యక్తులను అడుగుతున్నాను. గతంలో అన్ని అన్యాయాలు జరిగినప్పుడు, శిరోమండనాలు జరిగినప్పుడు, ఆ డెడ్ బాడీ డోర్ డెలివరీ జరిగినప్పుడు మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎందుకు ఫుటేజ్ తీయలేదు? ఎందుకు ఆ బాధితుల తరపున ఆ రోజు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి గారు గల మీరు రాజకీయం చేస్తే డైరెక్ట్ చేయండి. ఈవేళ అక్కడికి ఆడు క్రాంతి కుమార్ అన్న దళితుడి దగ్గరికి వెళ్ళాను అన్నారు. అబ్బాయి చచ్చిపోయి ఎన్ని రోజులు అయింది? ఈవేళ వెలుగు వచ్చిందా మీకు? ఈవేళ మీరు రెచ్చగొట్టాలా? దానికి కారణమైన సీఏ గారిని సస్పెండ్ చేశారు, ఆయన మీద కేసు కూడా పెట్టారు గవర్నమెంట్. మరి ఇంకేం చేయాలి? ఎందుకంటే ఇలాంటి అరాచకాలు? ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని వాళ్ళు వెళ్తూ ఉంటే ఏంటి ఈ పనికిమాలిన గొడవలన్నీ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోకి వేరే పనే లేదన్నట్టు ఎందుకు ఇంత అశాంతి క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రంలో? ఇదే జాడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కావాలంటే అది కూడా ఉందని చూపిస్తాను. ఏమంటే మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మీరు వ్యతిరేకిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని మీరు సీట్లు అడిగారట, ₹1 అడిగారట సీటుకి, అది నిజమేనా అని ఒక జర్నలిస్ట్ గారు అడిగారు మీలాంటి ఆయన. నేను అడిగింది ₹1 కదా, 5 కోట్లు అడిగాను అన్నాడు. ఉందండి, అది కూడా ఉందండి, అది కూడా చూపించేస్తాను ఉండండి. అంటే
5 కోట్లు నీకు ఇవ్వనందుకు, నువ్వు అడిగిన సీట్లు బ్లాక్మెయిలింగ్, నీకు డబ్బులు ఇవ్వనందుకు, నీకు సీట్లు ఇవ్వనందుకు నువ్వు ఈ రోజున ప్రభుత్వాన్ని ఇలా కులం గొడవలో మతం గొడవలో రేపి అన్యాయంగా ప్రభుత్వంలో అశాంతి క్రియేట్ చేద్దాం. నువ్వు అసలు జడ్జిగా చేసి రిటైర్ అయ్యాను, నీకు తెలిసిన లా ఇదేనా ఒక జ్యుడిషియరీ నుంచి వచ్చిన వ్యక్తి చేయాల్సిన పని? ఇప్పుడు నేను కాదంటలేదండి, ప్రభుత్వం ఏం తప్పులు చేస్తే మీరు అడగండి, నేను కాదంటలే. కానీ తప్పులు చేయకపోయినా మేము తప్పుల్లా చూపిస్తాం. మేము 5 కోట్లు డిమాండ్ చేస్తాం, ఇవ్వకపోతే మేము చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేస్తాం, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేస్తామంటే మరి ఈ పార్టీలో కూడా దళితులు ఉన్నాం. మాకు కూడా తెలుసు ఎవరికి ఎలా దమ్కి ఇవ్వాలి, ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలి. 10 నిమిషాలు పని. ఈవేళ మీరు వచ్చి పోలీస్ స్టేషన్ ముందు మీరు ఏదో డ్రామాలు ఆడేస్తూ ఉంటే మేము వచ్చి మిమ్మల్ని కంట్రోల్ చేయడం 10 నిమిషాలయ్యా. గవర్నమెంట్లో ఉన్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు న్యాయంగా బిహేవ్ చేసాం, ఇప్పుడు కూడా న్యాయంగా బిహేవ్ చేస్తున్నాం. రాజేష్ ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాడంటే మా పార్టీ నాయకులు తమ్ముడు అగ్రెసివ్గా వెళ్ళొద్దు, వాళ్ళు నాకు చెప్పింది అగ్రెసివ్గా వెళ్ళొద్దు అని చెప్తారు నాకు మా నాయకులు. కానీ మీరు బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి అని పంపిస్తున్నారు. ఎంతసేపు అయ్యా మిమ్మల్ని కంట్రోల్ చేయటం మాకు? ఒకసారి ఇది వినండి. సాధారణ బయట నాకు మీ దగ్గరకు వచ్చే ముందు 5 సీట్లు అడిగారు, 170 దగ్గర 5 సీట్లు, మిగిలిన 170లో పోటీకి నియోజకవర్గానికి 1 కోటి నాకు ఇచ్చేయండి, 170 కోట్లు ప్లస్ 5 సీట్లు అని అడిగాడు. చంద్రబాబు నాయుడు గారు 1 కోటి కూడా ఈయన కదా, 1 లక్ష కూడా ఈయన అన్నారు, అందుకే వెళ్ళిపోయాడు అని అవతల వర్గం నుంచి వస్తున్న సమాధానం. సార్ నేను 1 కోటి కాదు 5 కోట్లు అడిగాను, నియోజకవర్గానికి 5 కోట్లు, 5 crores ఇవ్వాల్సింది, అర్థమైందండి. 5 సీట్లు ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏమన్నారు, దేర్ ఇస్ ది మ్యాటర్. 5 కోట్లు ఇవ్వాల్సిందే, 5 సీట్లు ఇవ్వాల్సిందే, వాళ్ళు ఏమన్నారు, దేర్ అండ్స్ ద మ్యాటర్. అందుకని లేని గొడవలు క్రియేట్ చేస్తాం, లేని కుల ఘర్షణలు క్రియేట్ చేస్తాం, లేని ఇంత పబ్లిక్గా చెప్తున్నాడు ఇతను. ఇలాంటి వాడిని వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇప్పుడు వస్తున్న వైసీపీ కార్యకర్తలు మీరు ఏం బాగుకుందామని, మీరు ఏం సాధిద్దామని, రాష్ట్రంలో మీరు ఏం చేద్దామని. మా నాయకులు, మా క్రమశిక్షణ, మా వ్యవహారం లేకపోతే ఇప్పుడు నాకు అన్నిటికన్నా పెద్ద బాధ ఏంటంటే అండి, వీళ్ళు ఏదో పని ఇప్పుడు దేవాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూర్చున్నానండి, నేను వీళ్ళని ఒక 2-3 బూతులు ఇట్టాను అనుకుందాం జగన్ గారిని, పోయే పరువు నాది కదండి, నా పార్టీది, నా పార్టీ ఆఫీస్ది. ఈ పార్టీ ఆఫీసులో కూర్చున్నప్పుడు ఆ హుందాతనం మనం మెయింటైన్ చేయాలి. మీరు దళిత ముసుగేసుకున్నారు, అంబేద్కర్ అంటున్నారు, దళిత క్రైస్తవులు అంటున్నారు, ఆ ముసుగులో ఉండి మీరు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తూ ఉంటే, సనాతన ధర్మాన్ని తిట్టేస్తూ ఉంటే, లేదా మరో చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తూ ఉంటే ఆ బ్లేమ్ మోయాల్సింది ఎవరు? మీ వెనకాతలు ఉన్న జాతి. మీరేటి వేళ ఉంటారు, రేపు పోతారు. రేపు మళ్ళీ జగన్ మీరు డబ్బులు డిమాండ్ చేస్తారు, జగన్ మీరు అడిగిన తర్వాత ఇవ్వకపోతే మీరు జగన్ తిట్టే రకం. మీకు అతనికి సరిపోయింది, అతనికి మీలాంటి వాళ్ళే కావాలి, మీలాంటి వాళ్ళు అతని దగ్గరే సెట్ అవుతారు. కానీ ఈ క్రమంలో కులం మీద, మతం మీద, అలాగే ప్రాంతాల మధ్యలో విద్వేషాలు రేగే పరిస్థితులు వస్తున్నాయండి. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేయాలని పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.